హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎరబాస్ పిల్లని. ఫ్రెండ్స్, మీ అందరికైతే నేనైతే ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. చాలామంది చాలాసార్లు ఇది ఫేస్ చేసే ఉంటారు, కానీ నేను మా బావ పోతున్నప్పుడు ఫస్ట్ టైం అయితే ఫేస్ చేసినాం. మేమిద్దరం హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తుంటే సడన్గా బండి అయితే ఆగిపోయింది. బండి ఏమైందో, ఏమైనా ఖరాబ్ అయిందో అని మేమైతే కంగారు పడుతున్నాం. కానీ బండిలో పెట్రోల్ అయిపోయిందని మా బావ అయితే అన్నాడు. సర్లే పద, మనం అయితే నడుచుకుంటూ పోదాం, పెట్రోల్ బంక్ చాలా దూరంగానే ఉందని అయితే అన్నాడు. సర్లే అని ఇద్దరం అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఇక నేను మా బావ చేసేది ఏం లేక నడుచుకుంటూ అయితే పోతున్నాం. సడన్గా ఒక అన్నయ్య అయితే కలిసిండు. ఏమైందని అయితే అడిగిండు. అన్నయ్య పెట్రోల్ అయిపోయిందని అయితే మేమైతే చెప్పినాం. ఇక అన్నయ్య అయితే మాకైతే పెట్రోల్ పోస్తా అన్నాడు. కానీ అన్నయ్య దాంట్లో కూడా పెట్రోల్ కొంచెమే ఉందని అయితే చెప్పిండు. సర్లే మీ ఇద్దరైతే బండి మీద కూర్చుండి, నేనైతే వెనకాల నుంచి బండిని అయితే తోస్తా అని అయితే అన్నాడు. ఇక మా ఇద్దరిని అయితే పెట్రోల్ బంక్ వరకు అయితే బండిని అయితే వెనక నుంచి అయితే తోసుకొని అయితే వచ్చిండు అన్నయ్య. ఇలాంటి రోజులు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు. చాలామంది ఎవరికన్నా ఏమైనా అయితే మనకెందుకులే అనుకుంటూ పోతారు. అలానే అందరూ కాదు, కొందరు చేస్తారు, కొందరు అయితే చేయరు. కానీ ఈ అన్నయ్యకు హెల్ప్ చేయాలనే ఆలోచన వచ్చిందంటే చాలా పెద్ద విషయం. అసలు హెల్ప్ అనేది చిన్నదా పెద్దదని కాదు, సాయం చేయడం అనేది గొప్ప విషయం. మీ అందరికీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.